క్లాస్ రూమ్కి వెళ్ళి పాఠాలు చెబుతున్న టీచర్ని కత్తితో విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపిన భగ్న ప్రేమికుడు. తమిళనాడు తంజావూరు. అదే ఊరికి చెందిన ఒక టీచర్. ఆ టీచర్ను ప్రేమిస్తున్న ఒక పనికి మాలిన నిరుద్యోగి. ప్రేమ ప్రేమ అంటూ ప్రతిరోజు వెంటపడుతున్నాడు. మనిద్దరం ఒకే ఊరి వాళ్ళం, మనిద్దరం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని చాలాసార్లు చెప్పాడు. ఆమె వినలేదు. ముందు నీ కెరీర్ మీద దృష్టి పెట్టు, తర్వాత చూద్దాం, పెద్దవాళ్ళతో మాట్లాడదాం అని ఆవిడ చెప్పింది. అది ఆ టీచర్ చెప్పింది. దీనికి వీడికి విపరీతంగా కోపం వచ్చింది. చూడు, నీకెలాగూ టీచర్గా ఉద్యోగం ఉంది, కొన్నాళ్ళు ఇద్దరం కలిసి ఉందాం, నాకు జాబ్ వచ్చేంత వరకు నువ్వు ఈ జాబ్ చేస్తూనే ఉండు, నాకు జాబ్ వచ్చాక ఈ టీచర్ జాబ్ మానేసేయి అని అసలుకే వద్దంటుంటే ఫ్యూచర్లో జరగబోయే సుత్తి కూడా చెప్పాడు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. ఆమె కోపం వచ్చి తిట్టింది. ఇక చాలు, మనోడు ఫుల్గా రైజ్ అయిపోయి పగ తీర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ఎంత చెప్పినా వినలేదు. నువ్వు నీ అంత చూస్తా అని బెదిరించాడు. పోరా, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని సినిమాలో హీరోయిన్ లాగా చెప్పింది. ఏమైంది? విలన్ చేతిలో బలి అయ్యింది. క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తుంది. కత్తి తీసుకొని వీడు వెళ్ళాడు. ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పొడి చేశాడు, గలీజ్ బూతులు తిడుతూ. ఆవిడ అక్కడ కుప్పకూలిపోయింది. స్కూల్ స్టాఫ్ అందరికి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ దారిలోనే ఆవిడ గారు చనిపోయింది అని చెప్పేశారు. ఇది తంజావూరులో జరిగింది. వాడికి ఆమె మాత్రమే ఎందుకు నచ్చింది అంటే, అప్పుడప్పుడు వాడు వేసిన కుళ్ళు జోకులకి ఈవిడ నవ్వేది. ఈ సన్నాసి ఆమె నవ్వుతుంది కాబట్టి ఇది ప్రేమ అనుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు, జస్ట్ సరదాగా నవ్వారు అంతే అని చెప్పింది. ఇలా ఎక్స్ట్రాకి పోతే ఎక్స్ట్రా నర్ర అయింది. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.